మీ అందరికీ వర్షాలు పడతా ఉన్నాయి తెలుసా? నాకు తెలిసి అయితే అందరికీ తెలుసు వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి నిన్న మొన్న 3 రోజుల నుంచి అడతెరుపు లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. సో కాళేశ్వరం అనేది ఒకటి ఉన్నది అనేది మనందరికీ తెలుసు. ఆ కాళేశ్వరం అనేది కేసీఆర్ కట్టిండు. మన అమరాబాద్ పులి కాళేశ్వరం పేరెత్తడం అనే విషయం నేను దేవాలని చెప్తా ఉన్నాను. అయితే ఇప్పుడు వర్షం రాగానే ఏమవుతుంది? జనరల్ గా పై రాష్ట్రాలు కూడా వర్షం పడుతుంది కదా, దేశం మొత్తం కూడా వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది? ప్రాజెక్టులకు నదులకు నీళ్ళు వస్తాయి. ఆ వరద నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఏదైతే ప్రాజెక్టులు కట్టారో ఆ ప్రాజెక్టులలో నీళ్లు నిలుస్తాయి. ఆర్డర్గా ఆ ప్రాజెక్టు మొత్తం దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయిన తర్వాత దాన్ని నీళ్ళు వదులుతారు. అంటే గేట్లు లేపుతారు. మన ఏతుల వెంకటన్న గారు, మన ఉత్తమన్న గారు పోయి లేపిరి చూసారు గప్పట్ల గేట్లు. సో అట్లా గేట్లు లేపుతా ఉంటారు. అదే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో గేట్లు లేపుతారు. వర్షం నీళ్లు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. సో అవసరమైనంత మేరకు వాడుకొని అవసరం లేనిది వదిలేస్తాం. ఆ కార్యక్రమం జరుగుతుంది. సో మరి కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి 21 నెలకెళ్ళి ప్రచారం చేస్తుంది. ఎన్ని నెలకెళ్ళి? 21 నెలకెళ్ళి జరుగుతుంది. ఒకవేళ కాళేశ్వరం పేరెత్తాల్సి వస్తే ఎల్లంపల్లి పేరు ఎస్ఆర్ఎస్పి పేరెత్తారు. కానీ కాళేశ్వరం గురించి ఒకవేళ నెగిటివ్ గా చెప్పాల్సి వస్తే, కాళేశ్వరం గురించి చెడుగా చెప్పాల్సి వస్తే తాటికాంత అక్షరాలతో పెద్ద పెద్దగా రాసి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కాలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయింది. ఇటువంటి దుర్మార్గమైన రాతలు రాసిన ఇదే కాంగ్రెస్ నీచమైన ఆస్థాన మీడియా పత్రికలు ఇలా కాళేశ్వరం పేరే రాకుండా కాళేశ్వరంలో వస్తున్న వరద తట్టుకుందా తట్టుకోలేదా, కూలిపోయిందా కాలిపోయిందా, కూలేశ్వరం అయిందా, మొగోళ్ళ లెక్క మునగాన్ లెక్క నిలబడ్డదా, మేడిగడ్డ అసలు ఈ వచ్చిన వర్షాలకు మొత్తం కొట్టుకుపోయిందా గేట్లతో సహా, మరి నిటారుగా నిలబడ్డా అనే విషయాన్ని మనకు తెలియజేయడంలో వెనుకడుగు వేస్తారు. అదే ఎస్ఆర్ఎస్పినో ఎల్లంపల్లినో లేదంటే ఇంకోటో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల విషయంకి వస్తే ఉరుకురికి పోయి వీడియోలు చేస్తారు. ఈ యూట్యూబ్ కుక్కలు కాంగ్రెస్ లా పనిచేసే ఆ నలిగాడు నలికుట్లోడు నప్పతట్లోడు ఇద్దరు కలిసి ఇక్కడ పూర్తి స్థాయిలో కాళేశ్వరం పేరు రాకుండా, కాళేశ్వరం పైన చర్చ జరగకుండా ప్రజలందరినీ డైవర్ట్ చేస్తా ఉన్నారు రేవంత్ అన్న. ఇవాళ మరి కొత్త ప్రోగ్రాం పెట్టింది చూడండి. ఎస్ఆర్ఎస్పి 40 గేట్లు ఓపెన్ చేసినట. ఇవాళ రేపు రాస్తారు ఎల్లంపల్లి కూడా అంటే రాస్తారు. ఇది కూడా మనం కూడా రాస్తారు. అయిపోతే కదా ఎల్లంపల్లి ఉన్న గేట్లు లేపారు, ఎస్ఆర్ఎస్పి ఉన్న గేట్లు లేపారు. అదే ఉంటుంది రేపు పొద్దున టైటిల్ నాకు వేసి. ఇక ఎగువ నుంచి 2,54,995 క్యూసెక్లు వస్తుంది. అయితే దిగువకు 2,38,720 క్యూసెక్లు దిగువకు వదిలేస్తాం. ఇక జల సవ్వడులను చూసేందుకు ఇది పాయింట్. జల సవ్వడులను చూసేందుకు పర్యాటకులట పోటెత్తుతారట. ఈ వర్షాలకు ఈ వరదలకట పోటెత్తుతున్నట. నాకు గడపలేదు, మీరేమైనా చూస్తే నాకు చెప్పు. అయితే ఇదే జల సవ్వడులు మరి మేడిగడ్డ విషయంలో లేవా అనేది నాకు చిన్న డౌట్ వచ్చింది. లేదు ఒకవేళ మేడిగడ్డ కూలిపోయిందంటే దాని సాక్ష్యం పట్టుకురాలి. ఏం టెన్షన్ లేదు, నేను మాట్లాడతా. నాకు బరాబరుగా నమ్మకం ఉంది, మాట్లాడతా. అయితే ఈడ 2,54,000 క్యూసెక్లు చెప్తారు కదా, 6,50,000 క్యూసెక్లు తట్టుకున్నప్పుడు పర్యాటకులు పోలేదా? నాగార్జున సాగరు శ్రీశైలం కంటే ఎక్కువ, నాగార్జున సాగరు శ్రీశైలం రెండు కలిపిన రానంత వరద వచ్చింది. 6,50,000 క్యూసెక్ల వరద పైన పోయింది. ఇంకా ప్లస్సే, బరాబర్ కాదు. ఇంకా అన్ని క్యూసెక్ల వరద పోయినా మేడిగడ్డ కుంగిపోయినా నిటారుగా మొగోళ్ళు లెక్క నిలబడది. 21 నెలలు అవుతుంది. తట్టడు మట్టెత్తలే, చిన్న రిపేర్ కూడా చేయలే, దాన్ని ముట్టుకోలే. ఇంకా మరి బాంబులు పెట్టలేదా నా వేరే విషయం. కానీ బాంబులు పెట్టినా పెట్టకపోయినా మేడిగడ్డలో 21 నెలలకెళ్ళి తట్టడు మట్టెత్తకపోయినా దాన్ని ముట్టుకోకపోయినా కూలిపోయిందని ప్రచారం చేసిన 21 నెలలుగా 6,50,000 క్యూసెక్ల పైన వరద వచ్చినా సరే మేడిగడ్డ మొగోళ్ళు లెక్క నిలబడ్డది. మరి ఆడికి పర్యాటకులు పోతలేరా? జల సవ్వడులు మేడిగడ్డలో లేవా? జల సవ్వడులు కాళేశ్వరంలో లేవా? అంటే కనిపిస్తలేవు కాంగ్రెస్ వాళ్ళకు. ఎల్లంపల్లినో ఎస్ఆర్ఎస్పినో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు లేదా నాగార్జున సాగరో శ్రీశైలము ఇసవంటిగా కనిపిస్తాయి. ఎక్కడా కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో జల సవ్వడులు కనపడవు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కట్టిన అన్ని ప్రాజెక్టుల కంటే నాగార్జున సాగరు శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి అన్నిటికంటే
అన్నిటికంటే 3-4 టైమ్స్ అంటారుగా వరద ఎక్కువ వస్తా ఉంది మేడిగడ్డ కానీ కాళేశ్వరానికి కానీ. అయినా కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే ఆ వరదను తట్టుకొని మొగోళ్ళు లెక్క నిలబడతాను. ఈ సిగ్గుదాపిన సన్నాసులు కేసీఆర్ ని ఓర్వలేని ఎదవలు ఎక్కడ కేసీఆర్ వైపు ప్రజలు మళ్ళీపోతాడు ఒక గుబురుతోని ఒక భయంతోని కాళేశ్వరం పైన వార్తలు రాకుండా కాళేశ్వరం అనేది ప్రజలకు నీళ్ళు ఇస్తా ఉంది కల్పతారు అనే విషయం ప్రజల లోపల చర్చ జరగకుండా చాలా సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేస్తాం, చాలా సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు రేపు ఉదయాల ఈ వార్త ఈ SRSP జోలి కానీ ఇంకో జోలి కానీ పేపర్లు మొత్తం రాస్తాయి. కానీ ఎక్కడ కూడా కాళేశ్వరంలో నీళ్లు వస్తున్నాయా వస్తలేవా, కూలిపోయిందా కాలిపోయిందా, ఇది కూడా రాడు. అదే ఇగో సిబిఐ ఎంక్వైరీ చేసినాం తర్వాత PC ఘోష్ కమిషన్ ఇచ్చింది, NDSA రిపోర్ట్ ఇచ్చింది. ఇటువంటి పత్తిత్తు ముచ్చట్ల పైన వద్దంటే వార్తలు రాస్తారు, ఖచ్చితంగా రాస్తారు. కానీ ఇక్కడ మాత్రం మేడిగడ్డ విషయంలో పాజిటివ్ గా వచ్చే విషయాల్లో కాళేశ్వరం విషయంలో ప్రజలు పాజిటివ్ గా అనుకునే విషయంలో వార్తలు రారు. లేదు రాస్తారని మీరు నమ్మితే మరి మీ కర్మ. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? రేపు 2028 కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిందని కొనసాగుతుంది. కాళేశ్వరం కూలిపోయిందా లేదా దేవుడు కానీ కాంగ్రెస్ మాత్రం కూలిపోతుంది, కొడతాము అని చెప్పేసి ప్రజలు ఈ రోజే మాట్లాడుతున్నారు. రేపు దానికి అవసరం లేదు. 21 నెలల ఇందిరమ్మ రాజ్యంలో 21 నెలల ప్రజా పరిపాలనలో ఈ రోజే ప్రజలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కూలగొడతాం. ఖచ్చితంగా కాళేశ్వరంలో మేడిగడ్డ కూలింది ఏ స్థాయి ప్రచారం చేస్తారో అంతకు డబల్ పాతానికి పండబెట్టి తొక్కుతాం. అవసరమైతే దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికలకు రమ్మంటారు ప్రజలు. సో స్థానికలకు ఎన్నికలకు వస్తే నీ దమ్మేందో నీ పతారేందో అలా చూస్తామంటారు. కానీ మన అమరాబాద్ పులికి ధైర్యం లేదు అడిగిపోతానికి. అడిగిపోతే పండబెట్టి పంగలు తీరుతారు కాంగ్రెస్ రాజ్యాన్ని తెలిసిపోయింది మన అన్నకు. పర్యాటకులు అంటే పోటెత్తుతారట. 40 గేట్లు లేపిరు, రేపు అవసరమైతే 20 కలుపుతారు. ఉన్న కాడికి లేపిరు 150 లేపుతారు, లేకపోతే 4 కొత్త పెడతారు, కొత్త వెటికి లేపుతారు అవసరమైతే. మరి ఈ ఏతుల ఎంకనలు ఏతుల ఉత్తములు మరి రేపో మాప మళ్ళీ నాగారు సార్ పోతారు. మళ్ళీ పోయి సోకులకు నాగారు సార్ గేట్లు లేపుతారా, గేట్లు లేపిరు. ఇదే బతుకు. కానీ పేరేమో మనది దోసుకొని తాగేదేమో ఆంధ్రోడికి నీళ్లు దోసి పెడతానికి 20 గేట్లు లేపుతారు. అది జరుగుతూ ఉంటదా?